సాయి మా దేవి సరస్వతి మా దుర్గా భవానీ మా కాళిక పాలిని మా జగదోధారిణి మా జగదోధారిణి మా సాయి భవాని మా సాయి భవాని మా దేవి సాయి మా దేవి సరస్వతి మా. దేవి శరన్నవరాత్రులలో భాగంగా 3వ రోజు దేవీ క్షేత్ర విశేషాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భారత దర్శనంలో భాగంగా ఎన్నో అద్భుతమైన దేవీ క్షేత్రాలని సందర్శించే అదృష్టం భగవంతుడు ప్రసాదించాడు. చాలా సామాన్యంగా జనబాహుళ్యానికి దగ్గరగా ఉన్నటువంటి దేవీ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ భారత దర్శన సమయంలో చాలా చాలా విశేషమైన, పవిత్రమైన, పురాతనమైన, దివ్యమైన, నవ్యమైన, భవ్యమైన దేవీ క్షేత్రాలని సందర్శించే భాగ్యము నాకు కలిగింది. అందులో ఆంధ్రదేశంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేను పర్యటన చేస్తున్నాను. అక్కడ శంకరాచార్య సందర్శించిన క్షేత్రాల గురించి నేను పరిశోధన చేస్తున్న సమయంలో అక్కడ నాకు అమ్మవారి క్షేత్రం గురించి తెలిసింది. ఈ క్షేత్రము పేరు జొన్నవాడ కామాక్షితాయి. అక్కడ స్వామివారు శివుడు వెలిసినటువంటి ప్రదేశము. అసలు ఈ స్థల పురాణం విన్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఏంటి అంటే పౌండరీక యాగము. ఈ యాగానికి సంబంధించినటువంటి పవిత్ర ప్రదేశం కోసం వెతుకుతున్న సమయంలో పినాకిని నదీ తీరం కనిపించిందట. ఈ పినాకిని నదీ తీరము ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ పవిత్ర ప్రదేశంగా గుర్తించి కశ్యప మహర్షి చాలా పెద్ద ఎత్తున పౌండరీక యాగాన్ని సంకల్పం చేశాడు. అన్ని దిక్కులలో యజ్ఞ వాటికలని ఏర్పాటు చేసి యజ్ఞాన్ని విజయవంతంగా ముగించారట. అక్కడ ఉన్నటువంటి కొండ మీద యజ్ఞవాటికలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం అయిపోయింది. దాన్ని వేదగిరి అన్నారు. ఆ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి చాలా దివ్యమైన, భవ్యమైన శోభతో అక్కడ విలసిల్లుతున్నాడు. అయితే ఆ వేదగిరికి మనందరికీ వెళ్తూ ఉంటాం. అలాగే ఇంకో దిక్కులో ఆ యజ్ఞవాటిక ప్రాంతంలోని మరో దిక్కులో మహాశివుడు స్వయంభూగా వెలసిల్లాడట. వెలసినటువంటి సందర్భంలో చాలా చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా అది తీర్చిదిద్దబడింది. అమ్మవారు కైలాసంలో శివుడి గురించి వెతుకుతూ ఉంటే ఏమిటి మా శ్రీవారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతూ ఆ దివ్య దృష్టితో జరిగిన విశేషం తెలుసుకున్నదట. అయ్యో, నా శ్రీవారు లేనటువంటి కైలాసము నాకు అరణ్యముతో సమానము, అరణ్యంలో ఉన్నటువంటి నాథుడి యొక్క ప్రదేశము నా కైలాసము, నేను అక్కడే వెళ్ళాలి అని చెప్పి స్వామివారి దగ్గరికి వెళ్లి అక్కడ ప్రవేశం చేస్తుంది. అక్కడ అమ్మవారు ఆ కామాక్షితాయిగా వర్ధిల్లుతుంది. అయితే గ్రామ దేవతగా జనాలందరూ కూడా ఆవిడ్ని చూస్తూ జంతు బలులు ఇస్తూ ఉంటారట. ఉగ్ర స్వరూపుడిగా మారిపోతుంది అమ్మవారు. ప్రతిరోజు రాత్రి ఆహారం నిమిత్తమై, మాంసభక్షణం నిమిత్తమై ఆ గ్రామంలో చేరి ప్రవేశించి గ్రామంలో ఉన్నటువంటి పశుపక్షాదులంతా కూడా తినడం మొదలుపెట్టిందట. శ్రీ శంకర భగవత్పాదుల దిగ్విజయ యాత్రలో భాగంగా వారి ప్రాంతంలోకి వచ్చినప్పుడు గ్రామస్తులతో విన్నటువంటి ఈ విషయం వారిని విచలితులు చేసింది. అయ్యో, నేను అమ్మవారితో మాట్లాడతాను అని అందరినీ కరుణించే తల్లి ఇలా హింసించడం ఏమిటి అని ఆ రోజు రాత్రి శంకరాచార్య వారు ఆ యొక్క దేవాలయంలో నిద్రిస్తారట.
రాత్రి సమయంలో నిశి రాత్రి సమయంలో కామాక్షితాయి ఉగ్ర రూపిణిగా మారి ఆ గ్రామంలోకి ప్రవేశించే సమయంలో శంకరాచార్యుల వారు అమ్మవారి పాదాల దగ్గర శరణు వేడే, తల్లి నువ్వు ఇలా చేయడం కరెక్టా, సరి అయినదా, మీరు దయవుంచి కరుణారసమైన దృష్టి కల్పించండి, శాంతమైన దృక్కులతో మీరు చూడండి అని అమ్మవారిని వేడుకొని అమ్మవారిని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారట. సౌందర్యలహరి ఇత్యాది యొక్క స్తోత్రాలు అక్కడ పఠించి అమ్మవారి యొక్క సంతుష్టి నిమిత్తమై తన శక్తినంతా రంగరించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారట. యజ్ఞవాటికలో ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రము, యజ్ఞవాటికలో వర్ధిల్లినటువంటి శ్రీ కామాక్షితాయి. ఈ యజ్ఞవాటిక వ్యవహారంలో కాలక్రమేణా యజ్ఞవాడ, జొన్నవాడగా మారిపోయింది. ఈ క్షేత్రము ఈరోజు జొన్నవాడ కామాక్షితాయిగా ప్రసిద్ధి చెందుతోంది. మై డియర్ ఫ్రెండ్స్, నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభవించినటువంటి ఈ శ్రీచక్ర క్షేత్రాన్ని, జొన్నవాడ కామాక్షితాయిని అందరూ చూడండి. ఆ తల్లి యొక్క విశేషమైనటువంటి కృపా అనుగ్రహాన్ని అందరూ పొందుదాం. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి 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 అన్నదే మన తారక మంత్రం అవ్వాలి. ఈ దేవాలయంలో వెళ్ళినప్పుడు నేను చాలా మనసుకి ఆనందమైపోయింది. అమ్మవారి సమక్షంలో ఉన్న సమయంలో చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతులు కలిగాయి. ఆ దేవాలయంలో నేను చాలాసేపు ఉన్నాను, అర్చనాధికాలు చూశాను. అక్కడ జరిగేటువంటి నవావరణ పూజ, సహస్రనామ పూజ ప్రపంచంలో ఏ దేవుడంలో కూడా జరగదు అని వినికిడి. అక్కడ అమ్మవారికి సమర్పించినటువంటి కోరుముద్ద అంటే చిరుముద్ద మనం ప్రసాదంగా తీసుకుంటే సంతానం లేని వాళ్ళకి అక్కడ సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్పి తల పురాణంగా చెప్తారు. అలాగే అమ్మవారి యొక్క సన్నిధిలో పూజ చేసి రాత్రి పడుకుంటే అమ్మవారే స్వయంగా బిడ్డగా మారి చిరుమువ్వల సవ్వడితో ఇంట్లో తిరగాడుతుంది అనేటువంటి నమ్మకంతో భక్తాదులందరూ కూడా అక్కడ ప్రవేశిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా భక్తులు జొన్నవాడ కామాక్షితాయిని సందర్శిస్తూ ఉంటారు. ఆ తల్లిని మనం కూడా ఎప్పుడైనా వీలు చూసుకుని తప్పక సందర్శన చేద్దాం. జై హింద్.